హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ అరకు వైల్డ్ ప్లేస్ మాట్లాడుతున్నాను. ప్రస్తుతానికి అయితే మనం రెడ్ వింగ్ దగ్గర ఉన్నామన్నమాట. అసలు ఈ రెడ్ వింగ్ అంటే ఏంటి, దీని ప్రత్యేకత ఏంటో కూడా చెప్తాను చూడండి. ఇది వచ్చేసి అరకు వ్యాలీ నుంచి పాడేరు నుంచి ముచ్చింగ్పూట్ నుంచి చింతపల్లి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మెడికల్ ఎమర్జెన్సీ మనకి అందించడమే దీని యొక్క ఉద్దేశం అనమాట. అయితే ప్రస్తుతానికి అరకు వ్యాలీ టెస్ట్ రైల్ జరుగుతుంది. ప్రస్తుతానికైతే మనకి పాడేరు నుంచి అయితే వచ్చింది. ఇది ప్రస్తుతానికి ల్యాండింగ్ అయ్యి అరకు వ్యాలీ అయి ఉంది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ పాడేరు వెళ్ళిపోద్ది అనమాట. సో దీనికి బ్యాటరీ గట్రా అన్ని డివైజెస్ మార్చారు. మనకు ల్యాండింగ్ అయింది కూడా నేను ఫుటేజ్ మీకు చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే అన్నోళ్ళు ఉన్నారు, మనం అన్నోళ్ళతో మాట్లాడదాం ఒకసారి. దీనికోసం అసలు ఎప్పుడు రన్ చేశారు, అసలు ఏట్ అన్నది. హాయ్ అన్న, మీరు రెడ్ వింగ్లో పనిచేస్తున్నారా? చాలా మంచి విషయం అన్న. దీనికోసం మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? ప్రెసెంట్ అయితే ట్రయల్స్ అవుతుందన్న. ఓకే, ఒక 1 month తర్వాత పాడేరులో చిన్న మీటింగ్ వేసి స్టార్ట్ చేస్తారు. ఓకే, తర్వాత అదే ఇంటీరియర్ ప్లేస్లు ఉంటాయి కదా, అవును, ధూళి మూతలు కానీ రోడ్ లేని ప్రాబ్లమ్స్, అవును, దానికోసం ఈ రెడ్ వింగ్ సంస్థను తీసుకొచ్చారన్న. అవును, అంటే ఇప్పుడు ఈ రెడ్ వింగ్ సంస్థ ఏంటంటే డోలి మూతలకు వెళ్ళలేని దగ్గర ఏమైనా ఎమర్జెన్సీ వాళ్ళకైనా పర్పస్ కావాలంటే వెంటనే దీని యొక్క సహాయంతో వాళ్ళకి అక్కడ మెడికల్ పర్పస్ అంటే ఏమైనా సరే అక్కడ అందించడం జరుగుతుంది అనమాట. ఓకే, అయితే ఇది ప్రస్తుతానికి అయితే ట్రయల్ రన్ ఉంది. దీన్ని అప్డేట్కి తీసుకొచ్చినట్టయితే చాలా చాలా మందికి దీనివల్ల ఉపయోగాలు అయితే ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా అయితే నేనైతే ఈ రెడ్ వింగ్ అనేది ఒక మంచి ఉద్దేశం అనే చెప్తాను. సో మా నెక్స్ట్ వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా మన అరకు వైల్డ్ వెబ్స్ని అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.